పిల్లలకు సంసారాలు చేస్తున్నాయి ఏమన్నా పోయే కాలం కాదు. అరే సను ఏరా ఇంత పిల్లలకు లవ్ వస్తుందా? వాడి ఎంత వాడెంత ఏనా? ప్రతి పిల్ల చదువునికి వచ్చి ఇక్కడికి వచ్చి స్మోకింగ్ అంట, డ్రింకింగ్ అంట, లవ్లు అంట వేసింది. రాజేష్ అని కవర్ కూడా లంచ్ కొడుకు నా పేరు చెప్పుకొని 20 కోట్లు ఇస్తున్నాడు. తేజ కమలేశ్వర్ రెస్పాన్సిబుల్ లేదు. ఏనా ఫ్రీగా వచ్చే ఉచ్చగుడు అవుతారు నా కులరాల నీ వ్యాపారే మారండా అప్డేట్ కానీ సాను మీరు ఎలా అనుకున్నా ఆడు 20 కోట్లు ఇస్తున్నాడు నా పేరు చెప్పుకొని 12 మంది పేరు. అరే ఏంటా లోకల్ కాకాలంటే వచ్చే 10 మొక్కదానా ఏయ్ బలితే నవ్వుకోకరా అనా నానా కల్లార దయచేసి నాకు ఓపు లేదు ప్రభుత్వం ఆంటే వచ్చాయి సన్న కొలే వచ్చాయి ఆంటే సన్న పిల్ల నీ నోట బాంబు పెట్టా అదే చెప్తా ఆయన సన్నే రే కన్నా బై కన్నా థ్యాంక్ యూ బై నాన్న. ఏం చెప్పలేదు లవ్ గురించి. లవ్ మీద ఒపీనియన్ ఏంటి అమ్మా? లవ్ మీద ఒక్కోసారి ఒపీనియన్ చెప్పు. నిజంగా ట్రూ లవ్ ఉందా లేదా? లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారా లేదా? వచ్చే పెళ్లి లేదు ఏమి లేదా, అంతా వాడుకున్నా వదిలిపెట్టున్నాం కానీ ఏ లంచ కూడా తక్కలేరు. ఏ అలా ఆడపిల్లంతా తక్కలేరు. ప్రతి అరే నాతో కాములు అరే నా దేవుడే నా ప్రాణం ఏనా ఏమన్నా సతీష్ అన్నా కలవటిముల అరే ప్లీజ్ ప్లీజ్ ప్రియా ఇంత పెద్ద ఎవరో నన్ను ఒంటరి ఎందుకు ఎంచుకున్నాడు? చెయ్యి నాకు ప్రభు నాకు ఎక్కడున్నా తోడుగా దేవుడిలో కాపులు ఉంచాడు. నీకు కనపడి నాకు కనపడతాడు. ప్రతి పిల్లలు లవ్ అంట టీవీలు అంట చేయరని పని చేస్తున్నారే. ఏమైపోతుంది సమాజం? ఎక్కడికి వస్తుంది? ఏరా ఏనా ఎసానా తల్లి నాకు బాధ్యత లేదా మీకు? అంటే ఇప్పుడు లవర్ కోసం తల్లిదండ్రులను చంపేస్తున్నారు అమ్మాయిలు, అలా తయారయ్యారు. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు మీరు చెప్పండి. మొక్క ఇరినాక మానాక ఇరగరు. పిల్లనికి కన్నప్పుడు పిల్లని కంట్రోల్ పెట్టుకుంటే వాళ్ళు తల్లను గాలి కొలిపెట్టి నింటే చెప్తారా. మన ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని తల్లిదండ్రులు చంపేసింది. ఎంత బాధపడని తెలుసా వాళ్ళ చెప్పు చేసుకో అంత కందాక బేబీ ఓకే అమ్మాయి థ్యాంక్ యూ. లేవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళు ఇంటర్ చదువుతున్నా కూడా మరి ఆ తల్లి పిల్లల్ని ఎలా మోటివేట్ చేసి అట్లా చేసిందంటారు? ఇంట్లో ఫ్యామిలీ అంతా మాకు ఓకే అంటారు. అత్తమామ కూడా మాకు మా కోడలు దేవత అంటాడు. వాళ్ళ భర్త కూడా నాకు అమ్మ అది మంచిగా చూసుకుంటుంది, నన్ను చాలా మంచిది అని భర్త చెప్తాడు. మరి ఇలా ఏది లేదు, ఎందుకు చచ్చినట్టు ఎవరికి తెలియటలేదు, పోలీసు వాళ్ళకే తెలియటం లేదు, ఇంకెవరికి తెలుస్తుంది. చాలా మంచిది. ఒకవేళ నా ఆలోచన ఏంటంటే సరే పిల్లల్ని అట్లా చంపుడు అది మంచిగా అనిపించలేదు. వాళ్ళ భవిష్యత్తు కదా ముందు మళ్ళీ మంచిగా చదువుకునే పిల్లలు, ఒక లంగలు కాదు దొంగలు కాదు. అట్లా ఒకవేళ ఏదన్నా డిప్రెషన్లో ఏదన్నా ఉంటే ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలు ఏంది అని అనుకుందో ఏమో తెలియదు. కానీ అట్లా పిల్లల్ని చంపడం మాత్రం చాలా బాధ అనిపించింది. ఆ పిల్లలైనా ఎంత చక్కగా ధైర్యం చేసి తల్లి బాణంగానే పోయి దాని కింద పడ్డారంటే చూసే జనం కానీ మన భారతదేశంలో చాలా మంది బాధపడుతుండ్రు పిల్లల్ని చూసి. అంటే అక్కడ సిచ్యువేషన్ చూసినట్లయితే చాలా మంది అంటున్నారు ఇంటర్ చదువుతున్నారు కదా పిల్లలు, సో కావాలని అనుకుంటే తల్లిని కూడా ఆపొచ్చు, మోటివేట్ చేయొచ్చు. కానీ ఎందుకు పిల్లలు తల్లితో ఇట్లా లోన ఏమున్నది ఎవరికి తెలియదు. వాళ్ళు కనీసం ఎవరికి తెలియనియలేదు. ఒకళ్ళ చెల్లులనో ఇంకేదన్నానో ఏదైనా బయటపడుతుంది. కానీ ఆమె మాత్రం చాలా మంచిదట. ఆమెకు మంచి పేరుంది. ఇప్పుడు తల్లే పక్కన ఉంటుందట, తల్లి కూతురులే ఉంటారట దగ్గర. తల్లి కూడా అంటుంది కానీ నా బిడ్డ చాలా మంచిది, ఆమె డ్యూటీ ఏందో ఆమె ఏందో చేసుకుంటుంది. మరి ఎందుకు ఇట్లా అయిందండి? వాళ్ళ మామ అట్లనే అత్త అట్లే అలా ఫ్యామిలీ గురించి చాలా మంచిగా చెప్తాండ్రు, డీసెంట్ వాళ్ళు అని చెప్తుండ్రు. అసలు ఎందుకు తెచ్చింది ఎవరికి బయటపడతలేదు కదా. అంటే ఇప్పుడు కొంతమంది ఆవిడతో వర్క్ చేసిన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ చెప్తున్నారు ఆవిడ కొంచెం అంటే ముందు ఒంటరితనంతో బాధపడిందంట. అంటే దాని గురించి కూడా ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుని ఒకవేళ ఒంటరిగా బాధపడ్డది అనుకో పిల్లల్ని తొలకపోయి చంపుద్దా? ఇప్పుడు ఒంటరిగా ఉన్నది అనుకో వాళ్ళ భర్త అక్కడ ఎందుకు డ్యూటీ చేస్తాడు, మన సంపాదన సరిపోదా, మనకు మంచిగానే ఉందని ఆడ ఆడ ఎందుకు మనకి సంపాదన చాలదని ఇక్కడే ఉంచుకోవచ్చు కదా. ఒంటరిగా ఎట్లుంటావు? సరే పిల్లల్ని దగ్గర నుంచి చదివించుకోవచ్చు కదా. మరి అక్కడే ఎందుకు హాస్టల్ వేసి చదువు ఇచ్చింది? ఇంకా ఒంటరిది ఎట్లా అయింది? ఏదున్నదో మనకు బయటపడతలే. ఆమె ఒక ఆడామె, ఆమె లోన ఏ బాధలు ఉన్నాయో ఎవ్వరికి తెలియటం లేదు.
పోలీసు వాళ్ళే అంతు చిక్కకుండా ఆలోచించుతాండ్రు దీని గురించి. కాకపోతే కొంతమందికి చూసేటోళ్ళకి నిజంగా బాధ అనిపించింది. ఆ ఇద్దరు ఆడపిల్ల ఏమో ఆడపిల్ల మగపిల్ల కదా, అలా జీవితం వాళ్ళకి ఇంకా చాలా ఉంది కదా. అంటే ఆ సిచ్యువేషన్ జరగకూడదు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో కూడా ఒక గంట సేపు అటు ఇటు తిరిగిన విజువల్స్ కూడా చాలా బయటకు వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో కూడా ఆ పిల్లలు ఇద్దరు కూడా తల్లిని పట్టుకునే ఉన్నారు. గ్యాప్ కూడా లేదు. చచ్చిపోదాం అనగానే పిల్లగాళ్ళ చెప్పకుంటేనే బండికి నీ తీసుకొస్తుందా ఎదురు. ఆ పిల్లగాళ్ళ కూడా మోటివేషన్ చేసింది. ఆ పిల్లల్ని కూడా మరి ఆ పిల్లల మైండ్ కూడా మరి వాళ్ళకి ఎందుకు భయం అనిపించలేదో ఏమోలే కానీ చాలా బాధ అనిపిస్తుంది అది చూసేటోళ్ళందరూ కూడా. అయ్యో పిల్లల్ని ఒకలా ఆమె ఏదన్నా బాధల నుండి చనిపోయిన పిల్లల్ని ఉంచైనా కొంతమంది చనిపోతారు, బుడ్డ పిల్లల నుంచి అయినా కొంతమంది చచ్చిపోతారు. ఈమెందో అంత పెద్ద పిల్లల్ని ఆమె అట్లా చచ్చిపోయిందంటే చాలా మందికి బాధగా ఉంది చూసేటోళ్ళకు. ఆడవాళ్ళకైతే మరీ బాధ, మగవాళ్ళకు కూడా బాధలే. ఇప్పుడు వాళ్ళ భర్త వాళ్ళ తల్లిని వదిలిపెట్టింది, వాళ్ళ తల్లి ఒకటే ఏడుపుతుంది. అది బాధాకరం. ఎవరే కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ఏ బాధ ఉన్నా సరే ఆడమే అనుకో, వాళ్ళ భర్తలో ఏ బాధ ఉన్నా ఎదుర్కోవాలా.